మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు స్వప్న గారు, బ్రాంచ్ డైరెక్టర్. సో నేను మేడం ని ఇన్వైట్ చేస్తాను. ఈలో మీరు కొద్దిగా ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి మీ టీమ్స్ లో. రైట్ లీడర్స్, థ్యాంక్ యూ. మేడం స్వప్న గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? స్వప్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. సో నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నానంటే మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆ భగవంతునికి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, వెస్టేజ్ సిస్టంలో నన్ను పరిచయం చేసిన సందీప్తి మేడంకి, అలాగే వెస్టేజ్ సిస్టంలో నన్ను తీర్చిదిద్దుతున్నటువంటి గ్రేట్ మెంటర్స్ రజిత మేడము, మధుసూదన్ సారు, రజనీకర్ సారు, ఈ ముగ్గురు నా దృష్టిలో త్రిమూర్తులు అని చెప్పవచ్చు. వీరందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. సెషన్లోకి వెళ్లే ముందర నా టెస్టిమోనీ అండి. నేను స్వప్న ఫ్రమ్ భూపాల్పల్లి, జయశంకర్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా. డిగ్రీ చదివానండి నేను. నా హస్బెండ్ స్వామి 108లో యాజ్ ఏ ఈఎంటీ మెడికల్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నారు. ఇంకా నేను బిజినెస్ లోకి రాకముందర హౌస్ వైఫ్ ని. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని లీడర్స్. యాక్చువల్లీ టైలరింగ్ అనేది నేను ప్రత్యేకంగా ఎక్కడా నేర్చుకోలేదు. చిన్నప్పుడు అమ్మ, అక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళ మట్టికి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు నేను దాన్ని చూసి నేర్చుకోవడం జరిగింది లీడర్స్. నాకు ఒక పాప, ఒక బాబు అండి. పాపకి ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేయడం ద్వారా అవి బాగా రావటం వల్ల బయట వాళ్ళకు కూడా ఇంకా అన్ని రకాల బట్టలు కుట్టడం చేసేదాన్ని. దానివల్ల మైగ్రేన్ వచ్చింది లీడర్స్. 30 years లోనే ఒక కాలు రైట్ సైడ్ మోకాలు నొప్పి అనేది రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే మోకాళ్ళ మధ్యలో ఉన్న గుజ్జు అనేది అరిగిపోయింది. చాలా వీక్ గా ఉన్నావు, చిన్న ఏజ్ కాబట్టి ఏమీ అవ్వదు, మంచి ఫుడ్, పాలు గుడ్లు తీసుకోమని అడ్వైజ్ ఇచ్చారు డాక్టర్ గారు. అప్పటి మట్టుకు తగ్గింది, కానీ అది పెయిన్ అనేది రిపీట్ అయ్యేది. ఇంకా మైగ్రేన్ విషయానికి వస్తే విపరీతమైన హెడేక్ ఉండేది. ఎలాంటి పర్ఫ్యూమ్స్ కానీ, ఎక్కువ ఈవినింగ్ టైంలో వచ్చే ఎండ కానీ, ఎక్కువ చలి కానీ పడకపోయేది. జర్నీ చేసినా కూడా ఈ రోజు జర్నీ చేస్తే మళ్ళీ రేపు పొద్దున అసలు లేవకపోయేదాన్ని. హెడేక్ అనేది అంత విపరీతంగా ఉండేది. వచ్చింది అని అంటే 2 days 3 days అయినా కూడా పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే తగ్గిపోయేది. ఇంకా న్యూరో దగ్గర కూడా మెడిసిన్ వాడాను, హోమియోపతి కూడా వాడాను లీడర్స్. ఏది కూడా నాకు రిలీఫ్ అనేది రాలేదు. ఇంకా ఒకటే అనుకున్నాను, హెడేక్ తో పాటు నేను బ్రతకవలసిందే అని దాన్ని లైట్ గా తీసేసుకున్నాను. కానీ వెస్టేజ్ గురించి గోల్డ్ డైరెక్టర్ సందీప్తి మేడం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను కూడా ఇందులో జాయిన్ అవ్వలేదు. 4-5 months చూద్దాంలే అని చెప్పడం జరిగింది. వెంటనే ఒప్పుకోకుండా 4-5 months లేట్ చేశాను. నేను సందీప్తి మేడం ఒకరోజు ఫంక్షన్ కోసం జర్నీ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు అర్థమయ్యేలాగా చెప్పడం, మైగ్రేన్ సప్లిమెంట్స్ వాడుకోమని అడ్వైస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఐడి చేసి ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్, హెయిర్ ఆయిల్, ఇంకా వీక్ గా ఉన్నానని కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవి మాత్రమే వాడాను. బట్ నాకు వీటిని వాడిన 20 days లోనే నాకు హెడేక్ అనేది తగ్గిపోయింది. సో దాని ద్వారా మైగ్రేన్ కి గ్యానోడెర్మా, ఇంకా ఎలార్జినైన్, కొల్లాజిన్, సిఎండి ఇలా ఇవన్నీ తీసుకున్నాను. వాటిని నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత అమ్మకి, నాన్నకి నెక్స్ట్ మంత్, నేను జాయిన్ అయిన నెక్స్ట్ మంత్ మోకాళ్ళ నొప్పులకి సప్లిమెంట్స్ ఇచ్చాను లీడర్స్. అవి 1 month లోనే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చింది.
ఇంకా ప్రోడక్ట్ అయితే బాగుంది. సో కొనుక్కుంటే 100 రూపాయలు నాకు పడింది. ఎందుకు బిజినెస్ చేయకూడదు? హెల్త్ ఉంది, ఇందులో వెల్త్ ఉంది కదా అని ఏప్రిల్ మే 2 మంత్స్ ప్రోడక్ట్ని వాడి చూశాను. జూన్ జూలై వర్క్ చేశాను. ఈ 2 మంత్స్ వర్క్ చేస్తేనే మెంటర్స్ సహాయంతో వర్క్ చేస్తే ఆగస్టులోనే నాకు బ్రాంజ్ అయ్యాను లీడర్స్. ప్రజెంట్ ఈ మంత్ ఎండింగ్ వరకు సిల్వర్ అనేది కంపల్సరీ అచీవ్ అవుతాను. ఇది లీడర్స్ నా టెస్ట్ మనీ. ప్రజెంట్ నేను జస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లోనే ఉన్నాను. ఇది వెస్టేజ్ సిస్టంలో మొదటి మెట్టు అని నేను అనుకుంటున్నాను. ఈ మొదటి మెట్టును నేను వేశాను. ఇంకా ఇందులో ఇది చాలా చిన్న స్టెప్. సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను ఈ 6 గంటల సెషన్లో ఇదే ఫస్ట్ టైం నేను నేర్చుకున్న దాన్ని చెప్పబోతున్నాను లీడర్స్. నేను చెప్పబోయేది సిఎన్టి. సార్ ఓకేనా సార్? వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ మేడం, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను చెప్పబోయేది సిఎన్టి అండి. వెల్కమ్ టు ది సెషన్ అండి. ఫస్ట్ వచ్చి ఫ్లాక్స్ ఆయిల్ లీడర్స్. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారైనటువంటి ఆయిల్ అన్నమాట. ఇది మనకి వెస్టేజ్ మనకి క్యాప్సిల్స్ రూపంలో ఇస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్లో లిన్సీడ్ ఆయిల్, దీనిని అల్సికా అనే తేల్ అనే భారతదేశంలో పిలుస్తారు. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల యొక్క అత్యంత సంపన్నమైన శాకాహార మూలం. అవిసెలో కొవ్వు ఆమ్లాలు మిశ్రమం ఉంటుంది. ఇందులో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏఎల్ఏ, ముఖ్యమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మరియు లినోలెనిక్ యాసిడ్ ఒమేగా 3 ఉంటుంది. ఈ రెండు బహుళ అసంతృప్తి కొవ్వు ఆమ్లాలు మానవ శరీరానికి అవసరం. ఫ్లాక్స్ సీడ్ నుంచి వచ్చే ఏఎల్ఏ రక్త లిపిడ్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మంచి కొవ్వులు, ఇవి గుండె మీద ఆరోగ్యమైన ప్రభావాలను చూపుతాయి లీడర్స్. ఇది ధమనులు, సిరలు, శరీరం అంతటా రక్తాన్ని రవాణా చేయడానికి కలిసి పనిచేస్తాయి. ప్రతి హృదయ స్పందనలో ప్రతి కణం నుండి ఆక్సిజన్ రేటుని మరియు వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ధమనులు గుండె నుండి ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని తీసుకువెళ్తాయి. అయితే సిరలు ఆక్సిజన్ క్షీణించిన రక్తాన్ని, అంటే చెడు రక్తాన్ని తిరిగి గుండెకి తీసుకువెళ్తాయి. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, రక్తం అనేది సరఫరా అయ్యే క్రమంలో రక్తం గడ్డకట్టడం లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఈ సిరలు ధమనుల నాళాలలో పేరుకుపోయి ఉండటం ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మనకు హార్ట్ అటాక్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని వాడడం ద్వారా రిమూవ్ చేస్తుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్లో ఇంకా ఎలా వర్క్ చేస్తుంది అంటే, హృదయ స్పందన సక్రమంగా ఉండాలి అంటే శరీరంలో మెగ్నీషియం తగినంత పరిమాణంలో ఉండాలి లీడర్స్. ఈ మెగ్నీషియం శరీరంలో తక్కువ ఉంటే క్రమరహిత హృదయ స్పందనకు దారి తీస్తుంది. ఇంకా అపస్మారక దడ అంటే హృదయ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. సో అలా కాకుండా ఎక్కువ సార్లు కొట్టుకోవడం, దాన్ని దడ అని అంటారు. సో ఈ మెగ్నీషియం అనేది కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్లో ఉండడం ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకా అన్ని వయసుల మహిళలకు చాలా మంచిది. స్త్రీలలో ఋతుచక్రాన్ని సాధారణీకరించడంలోనూ మోనోపాజ్ని ఈజీ చేయడంలోనూ సహాయపడుతుంది. మోనోపాజ్ అంటే స్త్రీలలో సగటు వయసు 48 నుంచి 49 ఏళ్ల మధ్యలో ఉంటుంది. సో ఈ ఋతుచక్రం అనేది ఆగిపోవడం అన్నమాట. దానిని ఈ ఫ్లాక్స్ ఆయిల్ సులభతరం చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ కంటి చూపుకు మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. మరియు పని చేసిన తర్వాత అలసిపోతూ ఉంటాం. సో ఈ అలసిపోయిన కండరాలను
కోలుకునే సమయాన్ని తగ్గించడంలో, అంటే తొందరగా రిలాక్సేషన్ అన్నమాట. ఇది ఈ రకంగా సహాయపడుతుంది లీడర్స్. ఇంకా ఈ ఆయిల్ అనేది హెయిర్ కి, స్కిన్ కి చాలా మంచిది. దీన్ని మార్నింగ్, ఈవినింగ్ భోజనం తర్వాత 2 సార్లు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది ఫాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల యొక్క ఒక గొప్ప మూలం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అపారమైన మరియు వందలాది అనారోగ్య పరిస్థితుల చికిత్స మరియు నివారణలో ఇది ప్రభావితమై ఉంటాయి. క్రిల్ ఆయిల్ ఇది ఈకోసపెంటైనిక్ యాసిడ్, EPA, డోకోసహెక్సానాయిక్ యాసిడ్, DHA యొక్క ప్రాథమిక ఉపయోగం హృదయ ఆరోగ్యానికి, మెదడు అభివృద్ధి మరియు పనితీరు మరియు కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇవి చేప నుండి తీసినటువంటి ఆయిల్. క్రిల్ అనే చిన్న రొయ్యల వంటి జంతువు నుండి వస్తుంది. ఇందులో ప్రధానంగా కనిపించే ముఖ్యమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్ Q10 అన్నమాట. ఈ కోఎంజైమ్ Q10 అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలు సరిగ్గా పనిచేయడానికి అవసరం. కణాలు పెరగడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన శక్తిని తయారు చేయడానికి కోఎంజైమ్ Q10 ఉపయోగపడతాయి. Q10 గుండె, కాలేయం, మూత్రపిండాలు మరియు ప్యాంక్రియాస్ లో అత్యధిక మొత్తంలో కనుగొనబడుతుంది. మన వయసు పెరిగే కొద్దీ Q10 స్థాయి తగ్గుతుంది. శరీరానికి ఏ విటమిన్ అయినా ఎక్కువ అయినా ప్రమాదమే, తక్కువ అయినా ప్రమాదమే. సో Q10 అనేది కాల్షియం అనేది ఎక్కువ అవడం వల్ల కాల్షియం కరగకుండా గోడలాగా గడ్డకట్టుకపోయి బ్లడ్ ప్రెషర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ కాల్షియం ఓవర్లోడ్ ని తగ్గించడానికి కాల్షియం ఛానల్స్ ను పరోక్షంగా స్థిరీకరించడానికి చూపిస్తుంది. అంతేకాకుండా కోఎంజైమ్ Q10 అనేది 16 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులలో సరిగ్గానే ఉంటుంది. 16 సంవత్సరాలు దాటిన వ్యక్తులలో తగ్గడం అనేది జరుగుతుంది. సో కొంచెం డీప్ గా చూసుకుంటే కణం కలిస్తేనే కణజాలం ఏర్పడుతుంది. సో ఈ కణం లోపల మైటోకాండ్రియా ఉంటుంది లీడర్స్. ఈ మైటోకాండ్రియా పర్ఫెక్ట్ గా పని చేయాలి అంటే మనం తిన్న ఆహారం కణంలోకి వెళ్ళాలి. ఈ కోఎంజైమ్ Q10 తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చి ఇన్సులిన్ రూపంలో కణంలోకి పంపిస్తుంది. ఒకవేళ శరీరంలో Q10 పరిమాణం తగ్గితే తిన్న ఆహారం శక్తిగా మారకుండా గ్లూకోజ్గా, అంటే చక్కెరగా రక్తంలో కలుస్తుంది అన్నమాట. సో దీని ద్వారా బ్లడ్ లో షుగర్ అనేది తయారవుతుంది. సో కోఎంజైమ్ Q10 వాడడం వల్ల హార్ట్ కి మంచిది. ఇంకా డయాబెటీస్ ని కూడా రానివ్వదు. ఇంకా మగవారిలో స్పెర్మ్ కౌంట్, అంటే స్పెర్మ్ లో ఉండే మోటిలిటీ, నాన్ మోటిలిటీ, డెడ్ సెల్స్ ఉంటాయి. ఇందులో నాన్ మోటిలిటీ సెల్స్ అంటే అవి కదలలేని కణాలు. ఈ కదలలేని కణాలకు కోఎంజైమ్ Q10 జీవం పోస్తుంది. సో దీని ద్వారా పిల్లలు కలగని వారికి ఇది దివ్య ఔషధం అని చెప్పవచ్చు. కోఎంజైమ్ Q10 అనేది మెడికల్ షాప్ లో దొరికే మెడిసిన్ పరంగా చూసుకుంటే 2 క్వాలిటీస్ లో దొరుకుతాయి. థర్డ్ క్వాలిటీ ఏంటంటే చనిపోయిన పంది కొవ్వు నుంచి తయారు చేసినటువంటిది. ఇది 25 mg లో మనకి దొరుకుతుంది లీడర్స్. ఇది థర్డ్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ ఏంటంటే బ్యాక్టీరియా నుంచి తయారు చేసినటువంటి Q10. ఇది 30 mg లో దొరుకుతుంది. ఇది సెకండ్ క్వాలిటీ. ఇంకా మన వెస్టేజ్ కోఎంజైమ్ Q10 అనేది కనేకా ఈస్ట్ అనే ఫంగస్ నుంచి
తయారైనటువంటిది. 100 mg ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ. సో ఇది వాడడం వల్ల గుండెకి మంచిది, మధుమేహానికి పిల్లలు కానీ ఆడ మగ ఇద్దరు వాడుకోవచ్చు. ప్రతి మనిషి దీన్ని వాడుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి భార్య భర్తకి ఒక బర్త్డే గిఫ్ట్గా, భర్త భార్య ఆరోగ్యం బాగుండాలి అంటే భార్యకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అని మా క్రౌన్ డైరెక్టర్ రజనీకర్ సార్ మాకు చెప్పడం జరిగింది. దీనిని వాడే విధానం, ఫుడ్ తిన్న తర్వాత మధ్యాహ్నం రోజుకు 1 రోజు వాటర్ మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలి లీడర్స్. నెక్స్ట్ సిఎండి వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. వెస్టీజ్ ప్రైమ్ సాంద్రీకృత మినరల్ డ్రాప్స్. వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది ఉటాలోని గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి గ్రహించబడినది. ఒక సహజ సముద్ర ఖనిజ సప్లిమెంట్. ఇది శుద్ధి చేయబడిన నీటిలో పునరుద్ధరించబడే అవసరమైన అన్ని ఖనిజాల పూర్తి స్పెక్ట్రమ్ను కలిగి ఉంటుంది మరియు మానవ శరీరానికి అవసరమైన అయానిక్ ట్రేస్ ఖనిజాల అవసరాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుంది. వెస్టీజ్ ప్రైమ్ సిఎండి 84 హ్యూమిక్ గ్రేడ్ మినరల్ను వస్తుంది మరియు ఇది అధిక జీవ లభ్యతను కలిగి ఉంటాయి. దీని ఫలితంగా వేగంగా శోషణ జరుగుతుంది. వెస్టీజ్ ప్రైమ్ సిఎండి అనేది 50 రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ మరియు ట్రేస్ ఖనిజాల ఫలితం. ఇది మీ శరీర పనితీరును ఉత్తమంగా ఉంచడానికి అవసరమైన ఖనిజ సమతుల్యతను అందిస్తుంది. వెస్టీజ్ ప్రైమ్ సిఎండి ఆమ్ల pHను ఆల్కలిన్ గా మార్చడంలో సహాయపడుతుంది. ఆల్కలిన్ వాతావరణం శరీరంలోని యాసిడ్ను తటస్థీకరించబడుతుంది. హైడ్రేషన్ను మెగ్నీషియం మెరుగుపరచడంలోను, జీవక్రియను మెరుగుపరచడంలోను మరియు మీ ఆరోగ్యం యొక్క మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడంలో సహాయపడుతుంది. మినరల్ డ్రాప్స్ యొక్క ప్రయోజనాలు: ఆరోగ్యకరమైన సెల్యులార్ పోషణలో సహాయపడుతుంది, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది, మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, నిర్మిషీకరణ డిటాక్సింగ్ లో సహాయపడుతుంది, కండరాల పనితీరును మృదువుగా చేస్తుంది, రోగ నిరోధక శక్తి బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు లీడర్స్, ఇది వాడటం ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి రావు. ప్లస్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, అల్సర్ కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఒంట్లో వేడి అధికంగా ఉన్న వాళ్ళు, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇది మంచి సొల్యూషన్ అని చెప్పవచ్చు లీడర్స్. దీనిని 1 లీటరు ప్లాస్టిక్ లేదా గాజు బాటిల్లో 7 డ్రాప్స్ ని వేసిన వెంటనే 5 నిమిషాలలో ఈ వాటర్ ని తాగేయాలి. దీని ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. చిన్నపిల్లలు అయితే 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది లీడర్స్. మరి ఏ ఇతర మెటల్లో దీనిని యాడ్ చేసి తీసుకోకూడదు. దీనిని మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. వెస్టీజ్ నోని అండి. నోని అంటే మొరిండా సిట్రిఫోలియా లేదా నోని అనేది ప్రధానంగా దక్షిణ పసిఫిక్ లో కనిపించే ఉష్ణమండల పండు. బంగాళదుంప పరిమాణంలో నోని తెలుపు నుండి పసుపు నుండి ఆకుపచ్చ వరకు రంగులో మారవచ్చు. తాహితీయన్లు నోనిని దాని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. నోనిలో జిరోని ఉంటుంది. ఇది సూక్ష్మ జీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవుల యొక్క ఆరోగ్యవంతమైన కణాలలో కనిపిస్తుంది. అన్ని శరీర కణాల సరైన పనితీరుకు జిరోనిన్ చాలా ముఖ్యమైనది మరియు శోషణను పెంచడానికి, కణాలలోకి పోషకాలను సులభంగా ప్రవేశించేలా చేయడానికి, మానవ కణాల గోడలను, రంధ్రాలను విస్తరింపచేస్తుంది. అంటే మనం తీసుకోబోయే ఏ సప్లిమెంట్ అయినా ఇది శోషించడానికి
యూజ్ అయ్యేలాగా కణాలను వెడల్పుగా చేస్తుంది అన్నమాట. క్రియాశీల పదార్థాల యొక్క ప్రయోజనాలు: రోగ నిరోధక వ్యవస్థ, వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగ నిరోధక వ్యవస్థ యొక్క సహజ సామర్థ్యానికి మద్దతునిస్తుంది. ప్రసరణ వ్యవస్థ, కణజాలాలు మరియు కణాలు, మొరిండా సిట్రిపోలియా అనేది ఒక ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ వదిలించుకోవడానికి శరీరానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని శక్తి స్థాయిని కూడా పెంచుతుంది. శ్వాసకోశ వ్యవస్థ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య పరిస్థితులలో ప్రయోజనకరంగా ఉంటుంది మరియు అవి కలిగే అవకాశాన్ని తగ్గించడంలో గణనీయంగా సహాయపడుతుంది. క్లినికల్ స్టడీ ప్రకారం వెస్టేజ్ నోని క్యాప్సిల్స్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మంచి ఫలితాలను చూపిస్తుంది. దీని మోతాదు 1 నుండి 2 క్యాప్సిల్స్ రోజుకు 2 సార్లు లేదా వైద్యుడు సూచించినట్టుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉండి నేర్చుకున్నాను లీడర్స్ ఇదంతా. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు నా సెషన్ ఇక్కడితో ముగిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి లీడర్స్. ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ సార్ గారికి, టిహెచ్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఓపికగా విన్నందుకు. ముందు మీకు నా ద్వారా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్, నేను ప్రజెంట్ బ్రాంచ్ లో ఉన్నాను. ఈ మంత్ ఎండింగ్ వరకు సిల్వర్ అవ్వాలని వర్క్ చేస్తున్నాను సార్. అలాగే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు 1 కార్ 1 lakh తీసుకోవాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను. నాతో పాటు ఎవరైతే నన్ను నమ్ముకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చేలాగా వర్క్ చేస్తానని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు. మీరు ఏదైతే అవగాహన ఉన్న ప్రకారం సో మంచి క్లియర్గా క్లాక్సాయిల్ కానీ క్రిల్ కానీ నోని వీటి గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. కోఎంజైమ్ క్యూటెన్ కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. డెఫినెట్గా మీరు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళ కోసం టీ టైమ్ సెషన్ అనేది ఒకటి ఉంది. డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అక్కడ మీకు ఇంకా స్కోప్ ఉంటుంది అదొకట. సో ప్లాన్ చేసుకోండి మేడం. టీ టైమ్ సెషన్లో ఎక్కువ సెషన్స్, నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మంచి లీడర్షిప్ లో ఉన్నారు. లీడర్ రజిత మేడం టీమ్ లో ఉన్నారు. సో మేడం కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. కొద్దిగా టీ టైమ్ సెషన్ యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ ప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ అక్కడ చెప్పే లీడర్స్ కూడా మంచి మంచి లీడర్స్ నాలెడ్జ్ ఇస్తున్నారు. టీ టైంలో కూడా మంచి లీడర్స్ ఈవినింగ్ సెషన్స్కి వస్తున్నారు. సో మీరు కూడా మార్నింగ్ సెషన్కి వచ్చారు. ఇంకా మీకు బాగా ఉపయోగపడుతుంది మేడం. యూటిలైజ్ చేసుకోండి అండ్ మంచి సక్సెస్ తీసుకోవాలి. సో ఎడ్యుకేటెడ్ మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలి షార్ట్లీ. మంచి ఇన్కమ్ తో కోరుకుంటున్నాను మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ 320+ మెంబర్స్ ఉన్నారు. స్వప్న గారు ఇవాళ మంచి నాలెడ్జ్ ఇచ్చారు మార్నింగ్ సెషన్ లో. ఫస్ట్ టైం అయినా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. యూటిలైజ్ చేసుకోండి సెషన్స్ ని. అండ్ టీ టైం నడుస్తుంది లేడీస్ కోసం. అండ్ మార్నింగ్ 6 o'clock సెషన్ అనేది ఉంది. ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మీలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు అటెండ్ అవుతూ మీ టీమ్ అటెండ్ చేయించడం ద్వారా కూడా మనం మంచి మంచి నాలెడ్జ్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ సెషన్స్ లో కూడా లీడర్స్ మంచి నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు. బట్ రెగ్యులర్ గా అటెండ్ అవుతూ అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలిసి మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో ముందుకు వెళ్తున్నాం. సో అందులో భాగంగానే ప్రతిరోజు మనం జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. నాలెడ్జ్ వైజ్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సిస్టమ్ లో మెయిన్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కోసం మనం సపోర్ట్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. 100% ఇంకా చాలా ఉంది. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ భవిష్యత్తులో చాలా చేయబోతుంది కాబట్టి
రీచ్ అవ్వాలంటే డెఫినెట్ గా సోషల్ మీడియా మంచి వేదిక. సో దాని ద్వారా మనం రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ టీయూసీ టీహెచ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది 100% మీ గ్రోత్ కి 100% ఉపయోగపడుతుంది. సో మీరు 1-to-1 చేస్తారా, జూమ్, వర్చువల్, ఫిజికల్, హోమ్ మీటింగ్స్, లార్జ్ మీటింగ్స్ ఏది చేసినా సరే, సో అక్కడ మీ ఈ ప్లాట్ఫామ్ మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా 100% మీ లోడ్ తగ్గిస్తుంది, మీలో మంచి టీంని తయారు చేస్తుంది, డూప్లికేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆల్మోస్ట్ 950+ వీడియోస్ రెడీగా ఇవాళ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే రాత్రి కూడా చూశారు, సో రాజు గారు ఒక యంగ్స్టర్ 18 years ఏజ్ లో సిస్టమ్ తీసుకొని బిజినెస్ ప్లాన్ అనేది మనకు ప్రజెంట్ చేయడం. సో ఇలాంటి ఎన్నో సెషన్స్, మన సండే చంద్రశేఖర్ గారు తెలంగాణ యూత్ ఐకాన్, సో ఇలాంటి సెషన్స్ ఎన్నో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మనం వాటిని ప్రాపర్ గా ప్రమోట్ చేసుకోవడం ద్వారా సక్సెస్ తీసుకోవచ్చు. ఆ విధంగా అందరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నెక్స్ట్ మన యొక్క విజన్ 31st December 2024 విజన్ పెట్టుకున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంతో కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్వప్న మేడం, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. స్వప్న మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ డైరెక్టర్ హెల్త్ కేర్ సబ్జెక్ట్ తీసుకోవడం అంత ఈజీ అని కాదు. అంటే వచ్చినప్పుడు కూడా కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడతారు. సో అలాంటిది ఒక సెషన్ మనం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్గా సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా 100% మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా నాలెడ్జ్ నేర్చుకుంటే ఇంకా ఈవినింగ్ సెషన్కి వస్తే చాలా మందికి రికార్డ్ అయి ఉంటుంది. అది మంచి ఎగ్జాంపుల్ కూడా సపోర్ట్ అవుతుంది. సో అతి త్వరలోనే క్రౌన్ కంప్లీట్ చేసుకుని 1 lakh+ ఇన్కమ్ తీసుకొని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి మేడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, దాన్ని మనకి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో లీడర్స్ అందరూ కూడా చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తుంటాం, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు, చెప్పడం ఇంకా ఇబ్బంది పడతారు. బట్ అచీవ్మెంట్ కావాలనుకుంటారు. ఎలా సాధ్యం అవుతుందండి? సో చిన్నప్పటి నుంచి మనం ఏదో అనుకుంటాం, అది కావాలి ఇది కావాలని. అప్పుడు అవలేకపోయి ఎందుకు అవలేకపోయింది తెలుసు, ఇప్పుడు మనకు అర్థమైంది. బట్ విజిటింగ్ సిస్టమ్ లో నేర్చుకుంటూ నేర్పిస్తే అవుతుందని అందరూ తెలుసు, కానీ కొంతమంది అచీవ్మెంట్ అవుతున్నారు. సో దయచేసి మీటింగ్స్ మిస్ అవ్వదు, నేర్చుకోవాలి. టీమ్ అటెండ్ చేస్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో అదే ఒకటి అబ్జర్వ్ చేయండి. అదే రంగా అతను చూస్తారు, బిజినెస్ ప్లాన్ పర్ఫెక్ట్ గా రాజుగా చెప్పారు. సో అది మీరు ప్రమోట్ చేసుకుంటూ ఎట్లా చేసుకుంటూ యూట్యూబ్ రికార్డ్ అనేది షేర్ చేయండి. మంచి సబ్జెక్ట్ తీసుకుని మనకి ఇచ్చారు. అదే రకంగా ఈరోజు ఈవినింగ్ మనకి షాహీన్ మేడం గారి ఉంది సెషన్, ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. తర్వాత మనకి 10 crore క్లబ్ది నేను ఎక్స్ట్రా డేటాలో ఎవరెవరు క్వాలిఫై అయ్యారో ఏంటి అనేది వచ్చింది. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో చాలా మంది ఆలోచన ఏంటంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బ్రాంజ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో బ్రాంజ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు 60,500 PV చేస్తే చాలు మనం క్వాలిఫై అయిపోయి అనుకుంటారు. సో 60,500 PV వరకు చేయడం కాదండి, అంతకంటే ఎంత ఎక్కువ PV చేసుకుంటే అంత ఎక్కువ మనం ఆ 5 crore క్లబ్ లో మనం తీసుకోవచ్చు షేర్. అంతే తప్ప 16,500 చాలా మంది పాస్ మార్క్ కోసం చూస్తారు. సో అది తెలిసిన వాళ్ళకే చేస్తున్నారు, తెలియని వాళ్ళకే చేస్తున్నారు. సో 10th క్లాస్లో మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సబ్జెక్ట్లో 35 మార్క్స్ వస్తే పాస్. అంటే 35 మార్క్స్ కోసం చదివే వాళ్ళు ఆల్మోస్ట్ 40-50% ఉంటారు. అదే రకంగా దానికన్నా మించి చేసే వాళ్ళు ఇంకా 20% ఉంటారు. ఇంకా హైయెస్ట్ తీసుకునే వాళ్ళు ఓన్లీ 10% పీపుల్ ఉంటారు. మరి ర్యాంక్ ఎక్కువ రావాలి, మంచి పొజిషన్ రావాలంటే ఎక్కువ తీసుకోవాలి. అంతే తప్ప 16,500 క్వాలిఫై అవ్వాలని కాదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా మనం అన్ని లెవెల్స్ కూడా వాళ్ళు ఇచ్చేది మినిమం అనమాట. అంటే మనం అందులో తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అది. అంతే తప్ప మనం ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటే దానికి పీవీ ఎక్కువ చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. మనకి ఇంకా 7 days ఉంది. హార్డ్లీ 7 days కరెక్ట్గా ఉంది మనకి. ఈ 7 daysని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేస్తే సరిపోతుంది. సో దయచేసి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి సెకండ్ వాల్యుబుల్ అండి. ఆ వాల్యుబుల్ టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. టీంకి ప్రమోట్ చేయండి, టీంకి యూటిలైజ్ చేయండి. మీటింగ్స్ మిస్ అవ్వదు. ఆన్ ఫీల్డ్ రోజు 30 members కరెక్ట్గా 6 months ప్లాన్ చేయడం చేయండి. 100% మనం సక్సెస్ఫుల్ అవుతాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ డేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రజిత గారు. శర్మ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
సప్న మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మేడం. సెషన్ చెప్పు అని చెప్పరా అన్నతోటే వెంటనే తీసుకొని చెప్తా అని చెప్పారు. సో ఈ లీడర్ కు ఉండాల్సిన మొదటి లక్షణం. సో నీ దగ్గరనైతే నేను చాలా నేర్చుకుంటా. ఎందుకంటే ఒక 1 month లోనే నాతో జర్నీ చేసి టీమ్ ని హ్యాండిల్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. చాలా అంటే చాలా వండర్. నా టీమ్ లో మీరు ఉండడం అయితే చాలా అదృష్టం. సో ఈ రోజు సెషన్ తీసుకున్న పరంగానైతే పాక్ష్యాలు కానీ కొంచెం కిడను, సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా చాలా అంటే చాలా. అంటే నేను లీడర్షిప్ ఇవన్నీ ట్రైనింగ్స్ మంచిగా చెప్తా, కానీ నా వరకు వచ్చినా కానీ సిఎన్టీ వరకు నేను కూడా కొంచెం వీకే. కానీ నాతో పోల్చుకుంటే మాత్రం మీరు బెటర్ మేడం. మీ యొక్క డ్రీమ్స్ అయితే 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇదే కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళండి. మీ టీమ్ లో కూడా ప్రెజెంటేషన్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్వేస్. మైసెల్ఫ్ ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాను. నా యొక్క డ్రీమ్ అయితే ఒక 3 lakh తీసుకున్న సంగతి ముందుకెళ్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సప్న మేడం. థ్యాంక్ యూ మేడం. మీ అండర్లో వర్క్ చేయడం ఇది నా అదృష్టం అని అనుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. వేస్తారు. కల్పన గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్వప్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ మేడం, మీరు చాలా బాగా చెప్పారు. సిఎన్డీలో బాగా మీరు తీసుకున్న ప్రొడక్ట్ అనాలజీ గురించి చాలా సప్లిమెంట్స్ గురించి చాలా బాగా చెప్పారు. క్రిల్లరైడ్ గురించి కానీ, నోని గురించి కానీ, ఫ్లాక్సైడ్ గురించి కానీ, క్యూటెన్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అందులో క్యూటెన్ గురించి, క్యూటెన్ అంటే భార్య భర్తకి గిఫ్ట్ ఇవ్వాలి, భర్త భార్య గిఫ్ట్ ఇవ్వాలనే పాయింట్ మాత్రం చాలా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు వచ్చేసి కల్పన శ్రీనివాసు. మా భూపాలపల్లి ప్రశ్న బ్రోంజ్ లెవెల్లో ఉన్నాను. నేను కల్లా 1 lakh 1 car తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. నన్ను మీ కమిట్మెంట్ వర్క్ చేసే వాళ్ళు కూడా అదే విధంగా ఇవ్వాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. రాధికా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్వప్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. మీరు బ్రాంజ్ లెవెల్లో ఉన్నా కూడా మంచి సబ్జెక్ట్ అంటే మంచి నాలెడ్జ్ తీసుకొని తీసుకున్న నాలెడ్జ్ని చాలా మంది షేర్ చేశారు. మీరు చెప్పిన సప్లిమెంట్స్ గురించి డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా విషయాలు తెలుసుకున్నాం మేడం మీరు ఇచ్చిన సెషన్ ద్వారా. రజనీకర్ సార్ చెప్పారని చెప్పారు కదా మీరు Q10 గిఫ్ట్ గా ఇవ్వాలని. సూపర్ మేడం. ఇది చాలా బాగుంది మేడం. అంటే మనము ఒకరి గురించి ఒకరి ఆలోచించినట్టు అవుతుంది, ఒకరికి ఒకరం హెల్త్ ఇచ్చుకున్నట్టు అవుతుంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ రాధికా ప్రసాద్ ఫ్రమ్ గోపాల్పూర్, హన్మకొండ. ప్రజెంట్ మేము సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నామండి. డిసెంబర్ కల్లా 1 lakh 1 car తీసుకుంటూ మా అండర్లో ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 100% సపోర్ట్ ఇస్తూ వాళ్ళు కూడా 1 lakh 1 car తీసుకునే వరకు చేస్తూనే ఉంటాం మేడం. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. స్వరూప గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సప్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా బాగా చెప్పారు. కోయంజన్ కూటని కానీ ఇది ఫ్లాక్ స్టైల్ కానీ ఇవన్నీ బాగా చెప్పారు మేడం. ఎందుకంటే మీరు చదువుకున్నారు కాబట్టి అంత బాగా రజిత మేడం ఏమడం మనం రజిత టీం కింద ఉండడమే మన అదృష్టం మేడం. నేర్చుకొని బాగా చెప్పారు మేడం. నాకు కూడా నేర్చుకోవాలన్నది కానీ ఇలాంటి చదవరాదు కదా మేడం. కాకపోతే వాడితే ఇట్లా మనకు తెలుస్తుంది కదా. అలాంటి నేను వాడలే మేడం. ఈ ముక్కాల నొప్పులు ఇవైతే వాడినా మేడం. అలాంటివి చెప్పుకుంటూ పోతాను మేడం. ఇవి కూడా ఎవరికన్నా ఇచ్చి నేను కూడా ఇట్లా చెప్పాలని ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి స్వరూప, భూపాలపల్లి. నా డ్రీమ్ ఒక 1 lakh కార్ తీసుకోవాలన్న డ్రీమ్ కొద్ది నేను వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం.
మాధవి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సప్న మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ చెప్పారు మేడం. సిఎన్సి గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఫ్యాక్స్ ఆయిల్ కానీ కిల్ ఆయిల్ కానీ నూనె ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి మేడం. మీరు చెప్పిన పాయింట్ చాలా కలెక్ట్ అయింది మేడం. ఇంకా ఇలాగనే చెప్పాలని కోరుకుంటున్నా మేడం. మీ టీం ఏదైతుందో తొందరగా నెరవేరాలని అనుకుంటున్నా మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. పేరు మాధవి ఫ్రమ్ వరంగల్. 1 yearలో 1 car 1 lakh తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు నా అంత చెక్ తీసేయాలని గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. మండల శిరీష గారు. శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. మీరు టిఎన్టీ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు సార్. మీరు చెప్పారు మేడం. మీరు క్యూటెన్ గురించి చెప్పారు కదా మేడం. నేను కూడా ఒక తెలిసిన వాళ్ళకి పిల్లలు అయితే లేరని చెప్తే మేడం వాళ్ళకి క్యూటెన్ అయితే ఇప్పేయడం జరిగింది మేడం. వాళ్ళైతే వాడుతున్నారు. ఒక 1 month లోనే చాలా బాగా చక్కగా రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు మేడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఎందుకంటే మన వెస్టేజ్ ద్వారా పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కల్పించే అవకాశం అయితే మనం తీసుకోవడం జరుగుతుంది కదా మేడం. గౌతమ్ పల్లి సార్కి అయితే గ్రేట్ గా హ్యాట్సప్ మేడం. ఎందుకంటే పాదాభివందనాలు చెప్పుకోవచ్చు మేడం. చాలా చక్కగా ఉంటాయి మన ప్రోడక్ట్స్ అయితే చాలా మంది వాడుకోవచ్చు. వాళ్ళకి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వచ్చు అనేది మాత్రం అర్థమైంది మేడం. నేను సిఎన్టీ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాంటి సెషన్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను మేడం. మీరు పెట్టుకునే డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ శిరీష కుమారస్వామి. ప్రజెంట్ నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఇయర్ ఎండింగ్ కల్లా నేను 1 lakh 1 car తీసుకోవాలని మనస్ఫూర్తిగా గోల్తో అయితే వర్క్ చేస్తున్నాను. నాతో కమిట్మెంట్ గా వర్క్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తూ నేను యూత్ ఐకాన్ కావాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. గంగా గారు. గంగా మేడం. గుడ్ మార్నింగ్ మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.